అంబాసిడర్ కార్ ఒకప్పుడు మన ఇండియన్ ఆటోమొబైల్ రంగాన్ని ఏలిన కార్ ఇది. ఇప్పుడు మనం ఐఫోన్ని వెల్త్‌నెస్‌కి సింబల్‌గా ఎలా చూస్తున్నామో ఒకప్పుడు అంబాసిడర్ కార్‌ని కూడా అలానే చూసేవారు. ఈ కార్‌ని పీఎం ఒక క్యాన్వాస్‌గా కూడా చాలా సంవత్సరాలు వాడారు. ఒకప్పుడు కార్ అంటే మన ఇండియన్స్‌కి మొదటగా గుర్తొచ్చే కార్ అంబాసిడర్ కార్. అలాంటి కార్‌ని 2014లో ఎందుకు ఆపేశారు? ఒకప్పుడు మన ఇండియన్ ఆటోమొబైల్‌ని ఏలిన కార్ ఇప్పుడు ఎందుకు కనుమరుగైపోయింది? హీరోగా ఉండే కార్ ఎందుకు జీరోగా మారిపోయింది అన్న విషయాన్ని ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. ఈ వీడియోని చివరి వరకు చూసి మీ ఒపీనియన్ని కామెంట్స్లో చెప్పండి. అంబాసిడర్ కార్స్ని ప్రొడ్యూస్ చేసింది హిందుస్థాన్ మోటార్స్ కంపెనీ. హిందుస్థాన్ మోటార్స్ కంపెనీని మనకు స్వాతంత్రం రాకముందే బిర్లా కంపెనీ మోరిస్ మోటార్స్తో కలిసి 1942లో స్టార్ట్ చేశారు. మన ఏషియన్ కాంటినెంట్లోనే మొదటి కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఇది. ఆ టైంలో ఈ కంపెనీ యొక్క అసెంబ్లీ ప్లాంట్ని గుజరాత్ దగ్గరలో ఉండే ఓకా అనే ప్లేస్లో స్టార్ట్ చేశారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత 1948లో ఈ కంపెనీని వెస్ట్ బెంగాల్లోని ఉత్తరపారా అనే ప్లేస్కి షిఫ్ట్ చేశారు. మొదటిగా ఈ కంపెనీ హిందుస్థాన్ 10, హిందుస్థాన్ ల్యాండ్ మాస్టర్ వంటి కార్స్ని రిలీజ్ చేసింది. 1957లో అంబాసిడర్ కార్స్ని తయారు చేయడం స్టార్ట్ చేసింది. అంబాసిడర్ కార్స్ని మోరిస్ ఆక్స్ఫర్డ్ సిరీస్ 3 కార్ని బేస్ చేసుకుని తయారు చేశారు. ఈ కార్ని డిఫరెంట్ కలర్స్లో రిలీజ్ చేశారు. ఈ కార్ జనాలకి పిచ్చిగా నచ్చింది. ఎంతలా అంటే కార్ అంటే అంబాసిడర్ కారే గుర్తొచ్చేలాగా మారిపోయింది. అంబాసిడర్ కార్ని రోడ్ కింగ్ ఆఫ్ ఇండియాగా పిలవడం స్టార్ట్ చేశారు. మన ఇండియాలో స్టార్ట్ చేసిన మొదటి డీజిల్ కార్ ఇది. ఈ కార్ అంతగా నచ్చడానికి రీజన్ అంబాసిడర్ కార్ ఒక డిజైన్. ఈ కార్లో మొనాకో చాసిస్ అనే స్ట్రక్చర్ని యూజ్ చేశారు. అందువల్ల ఈ కార్ కస్టమర్స్కి చాలా కంఫర్టబుల్గా ఉండేది. ఎక్కువ దూరం ఈ కార్లో కంఫర్టబుల్గా ట్రావెల్ చేయొచ్చు. కాలు పెట్టుకోవడానికి ఫ్రీగా ఉండేది. ఈ కారు ఒక మెయింటెనెన్స్ కూడా తక్కువ. ఈ కారు పెద్ద పొలిటీషియన్స్, సెలబ్రిటీస్ వాడడం మొదలుపెట్టారు. ఈ కార్ ఎంత ఫేమస్ అయిందంటే 2006 వరకు పీఎం ఒక క్యాన్వాస్ కూడా ఈ కార్ని యూజ్ చేసేవారు. అంబాసిడర్ కార్లో చాలా వరకు కార్స్ని మన ఇండియన్ గవర్నమెంటే కొనేది. 1957 నుంచి 2014 వరకు అంబాసిడర్ కార్ ప్రొడక్షన్లో 16% ప్రొడక్షన్ని ఇండియన్ గవర్నమెంటే కొన్నది. ఈ అంబాసిడర్ కార్ని కేవలం ఒక కార్ లాగా మాత్రమే కాకుండా అంబాసిడర్ స్టేషన్ వేగన్, పికప్ ట్రక్స్ మరియు గూడ్స్ క్యారియర్ వంటివి కూడా తయారు చేశారు. అంబాసిడర్ స్టేషన్ వేగన్లో అయితే డ్రైవర్తో కలిపి 14 మంది కూర్చునే విధంగా తయారు చేశారు. బీసీసీలో వచ్చిన టాప్ గేర్ అనే షోలో అంబాసిడర్ కార్ మీద ఎన్నో రకాల టెస్టులు చేసి అంబాసిడర్ కార్కి బెస్ట్ టాక్సీ ఇన్ ద వరల్డ్ అనే టైటిల్ని ఇచ్చారు. అయితే ఆ షోలో లండన్ బ్లాక్ క్యాబ్, మెర్సిడీస్ బెంజ్ ఈ క్లాస్, టొయోటా హైక్, వోక్స్ వ్యాగన్ బెట్లీ మరియు ఫోర్డ్ క్రౌన్ విక్టోరియా వంటి కార్స్ కాంపిటీషన్లో ఉన్నప్పటికీ అంబాసిడర్ కార్ మంచి పర్ఫార్మెన్స్ని ఇచ్చింది. అందుకే దీనికి బెస్ట్ టాక్సీ ఇన్ ద వరల్డ్ అనే టైటిల్ ఇచ్చారు. మన ఇండియన్స్ అంబాసిడర్ కార్ని ముద్దుగా అంబీ అని పిలుచుకునేవారు. అడపాదడపా విదేశీ కార్లు మన ఇండియాలోకి వస్తున్నా సరే మన ఇండియన్స్ వాటిని పట్టించుకునేవారు కాదు. కాలం గడిచే కొద్దీ మన ఇండియాలోకి విదేశీ కార్లు రావడం, వాటిలో అంబాసిడర్ కార్ కంటే కొత్త ఫీచర్స్ ఉండడం, అంబాసిడర్ కార్స్ కంటే వాటి ధర తక్కువగా ఉండడం వల్ల అంబాసిడర్ కార్ ఒక సేల్స్ పడిపోవడం స్టార్ట్ అయ్యాయి. అంబాసిడర్ కార్స్ ఒక పతనం ఎలా అయిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఏళ్ళు గడుస్తున్న అంబాసిడర్ కార్స్ ఒక డిజైన్లో మార్పు లేదు, ప్రమోషన్స్ లేవు. హిందుస్థాన్ కంపెనీ వాళ్ళు మార్కెట్లో అంబాసిడర్ అనే బ్రాండ్ ఎప్పటికీ ఉండిపోతుంది అని గుడ్డిగా నమ్మారు. కానీ హిందుస్థాన్ కంపెనీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఏమీ జరగలేదు. 1980 వచ్చే నాటికి మిగతా కార్స్తో పోలిస్తే అంబాసిడర్ కార్స్ ఒక కాస్ట్ ఎక్కువ, మైలేజ్ తక్కువ. అంతేకాకుండా ఈ కార్స్ ఒక డిజైన్లో కూడా నాణ్యత తగ్గుతూ వచ్చింది. ఇదే సమయంలో మారుతి 800 వంటి కార్స్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యాయి. ఈ కార్స్ అంబాసిడర్ కార్స్తో పోలిస్తే కాస్ట్ తక్కువ ఉండడం, మైలేజ్ ఎక్కువ ఉండడం వల్ల అంబాసిడర్ కార్స్ ఒక పతనం మొదలైంది. అప్పటి వరకు అంబాసిడర్ కార్కి ఉన్న క్రేజ్ మొత్తం తగ్గిపోయింది. అప్పటికి కొంతమంది లాయల్ కస్టమర్స్ అంబాసిడర్ కార్స్ని కొనడానికి ఇష్టపడ్డారు. 2003లో హిందుస్థాన్ మోటార్స్ కొత్తగా అంబాసిడర్ గ్రాండ్ అనే మోడల్ని రిలీజ్ చేసింది. అంబాసిడర్ గ్రాండ్ పెట్రోల్ కార్ ధర అప్పట్లో 4.2 లక్షలు ఉండేది. అంబాసిడర్ గ్రాండ్ డీజిల్ కార్ ధర 4.5 లక్షలు ఉండేది. అంబాసిడర్ గ్రాండ్ ఒక ధర మారుతి 800 కంటే చాలా ఎక్కువ. ఒక అంబాసిడర్ గ్రాండ్కి 2 మారుతి 800 వచ్చేస్తాయి. ఇక్కడే హిందుస్థాన్ మోటార్స్కి పెద్ద దెబ్బ పడింది. మారుతి 800తో పోలిస్తే అంబాసిడర్ కాస్ట్ ఎక్కువ, మైలేజ్ తక్కువ. అందుకని చాలా మంది మారుతి 800 కొనడానికి ఇష్టపడ్డారు, ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళు. హిందుస్థాన్ మోటార్స్ కార్లో చిన్న చేంజెస్ మాత్రమే చేసి మార్కెట్లో రిలీజ్ చేసింది. అదర్ కార్ కంపెనీస్తో పోలిస్తే అంబాసిడర్ డిజైన్ పరంగా, టెక్నాలజీ పరంగా వెనకబడింది. మారుతున్న కాలాన్ని బట్టి హిందుస్థాన్ కంపెనీ అంబాసిడర్ కార్స్ని మార్చాలి అనుకోలేదు. మారుతున్న కాలానికి అనుకూలంగా అంబాసిడర్ కార్స్ని డెవలప్ చేయడానికి ఎలాంటి రీసెర్చ్ చేయలేదు. కేవలం అంబాసిడర్ అనే బ్రాండ్ని చూసి కస్టమర్స్ కొనేస్తారు అన్న అపోహలోనే ఉండిపోయింది. దానివల్ల కస్టమర్స్కి అంబాసిడర్ కార్ ఒక ఓల్డ్ మోడల్ లాగా అనిపించింది. అంబాసిడర్ కార్ ఒక సేల్స్ ఘోరంగా పడిపోయాయి. ఎంతలా అంటే 1980ల టైంలో సంవత్సరానికి 20,000 కార్స్ని అమ్మేది. 2000 సంవత్సరం నాటికి కేవలం 2,000 కార్స్ మాత్రమే అమ్ముడుపోయేవి. దీనివల్ల అంబాసిడర్ కార్స్ మాత్రమే కాదు, హిందుస్థాన్ మోటార్స్ కూడా 2014కి కంప్లీట్గా మూతపడిపోయింది.
2017లో అంబాసిడర్ కార్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ రైట్స్ని ఫ్రెంచ్ కార్ అయిన పుగట్టి 80 కోట్లు పెట్టి కొనుక్కుంది. 1957 నుంచి 2014 వరకు అంటే 57 సంవత్సరాలు తన సేవలను అందించిన అంబాసిడర్ కార్ యొక్క ప్రొడక్షన్ స్టాప్ అయిపోయింది. మన ఇండియాలో ఎక్కువ కాలం మ్యానుఫ్యాక్చరింగ్ చేయబడిన కారుగా అంబాసిడర్ కార్ మిగిలిపోయింది. సీకే బిర్లా కంపెనీ డైరెక్టర్ అయిన ఉత్తమ్ బోస్ పుగట్టి కంపెనీతో కలిసి అంబాసిడర్ కార్ని కొత్తగా డిజైన్ చేస్తున్నాము అని అఫీషియల్గా చెప్పారు. ఈ కార్ ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టు తొందరలోనే మళ్ళీ మార్కెట్లోకి వస్తుంది అని చెప్పారు. ఈ కార్ మళ్ళీ మార్కెట్లోకి వస్తే పూర్వ వైభవాన్ని తెచ్చుకుంటుందంటారా? మీలో ఎంతమందికి అంబాసిడర్ కార్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇక్కడ వరకు చూశారు కదా, మీకు ఈ వీడియో నచ్చితే మాత్రమే ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.